తాను నోరు తెరిస్తే వైసీపీ నేతలు తట్టుకోలేరంటున్నారు జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అదానీ గ్రూప్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి ముడుపులు అందాయంటున్న వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీకి షాక్ ఇచ్చారు బాలినేని. తను గెలిస్తే మరిన్ని నిజాలు చెప్పాల్సొస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఆ కీలక నేత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి వెల్లడించిన అంశాలు ఇప్పటికే కలకలం రేపుతున్నాయి. అలాంటి బాలినేని జోలికి వెళ్లి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనాలోచితంగా జగన్ ఇక్కడి పాలు చేస్తున్నారా? బాలినేని నోరు విప్పితే జగన్ గుట్లన్నీ రట్టవుతాయా అనేది ప్రశ్న. జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల ఫైల్ మీద బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి పేర్కొన్నారు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మెప్పు కోసం, పదవుల కోసం బాలినేని తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారని చెవిరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. పదవి కోసమే జగన్ మీద అబండాలు వేస్తున్నారని, బహిరంగ చర్చకు సిద్ధమా అని బాలినేనికి సవాల్ విసిరారు. ఈ క్రమంలో చెవిరెడ్డి వ్యాఖ్యల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యి అదానీ వ్యవహారంలో అసలు ఏం జరిగిందో బయట పెడతానంటూ కలకలం రేపారు. అదానీ సంస్థ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జగన్ ఎప్పుడు తనతో చర్చించలేదని, అదానీతో ఒప్పందానికి ముందు 10,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం టెండర్లు పిలిచారని బాలినేని వెల్లడించారు. అదానీ వచ్చి జగన్‌ని కలిశాక ఆ టెండర్లను కూడా రద్దు చేశారన్న బాలినేని ఎఫ్‌బీఐ రిపోర్ట్‌లో పేర్కొన్న ఫారిన్ అఫీషియల్ ఎవరో తెలియాలంటూ పరోక్షంగా జగన్‌ని టార్గెట్ చేశారు. రిపోర్ట్‌లో పేర్కొన్న హైలీ ర్యాంకింగ్ ఫారిన్ అఫీషియల్ వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. అదానీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిందన్నారు. అదానీ విద్యుత్ కుంభకోణంలో తనకు సంబంధం ఉందని తేలితే కుటుంబంతో సహా ఉరేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అర్ధరాత్రి ఫోన్ చేసి ఒప్పందం మీద సంతకం పెట్టమంటే అందుకు నిరాకరించి మరుసటి రోజు కేబినెట్‌కి ఆ ఫైల్ పంపించినట్టు స్పష్టం చేశారు. తనతో అదానీ ఎప్పుడు భేటీ అవ్వలేదని, కనీసం సెకీ అధికారులు కూడా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. రూ. 1,750 కోట్ల లంచం ఎవరు తీసుకున్నారనే దాని మీద ఖచ్చితంగా వివరణ జరిపించాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి తన మీద చేసినటువంటి ఆరోపణలు నిరూపిస్తే తను ఆత్మహత్య చేసుకుంటానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గట్టిగా మాట్లాడితే వైసీపీ నుంచి ఎందుకు బయటకెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెప్తానని, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెవిరెడ్డికి బాలినేని సవాల్ విసిరారు. రోజు జగన్ కాళ్ళ మీద పడి భజన చేయట్లేదు కాబట్టే ఆ రోజు వేరే పార్టీకి రావాల్సి వచ్చిందని బాలినేని పేర్కొన్నారు. చంద్రబాబును చెవిరెడ్డి తిడతారు కాబట్టి టికెట్ ఇచ్చారని, చెవిరెడ్డిలాగా ఎవరి మెప్పు కోసం తాను ఎప్పుడూ ఆ పని చేయలేదని, విద్యుత్ ఒప్పందం గురించి చెవిరెడ్డికి ఏం తెలుసని బాలినేని ఫైర్ అయ్యారు. వైసీపీ మీద అభిమానంతో ఎమ్మెల్యే పదవిని వదులుకుని వైసీపీలోకి వెళ్లారని, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరే కారని, విజయమ్మ, షర్మిల కూడా అని బాలినేని అంటున్నారు. షర్మిల, విజయమ్మల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే వారు తన కుటుంబ సభ్యులు కాదన్నట్లు జగన్ పట్టించుకోలేదని బాలినేని విమర్శించారు. తిట్టిన వాళ్ళకి టికెట్లు ఇస్తామన్న సాంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో అందరికీ తెలుసని జగన్‌ని టార్గెట్ చేశారు. తాను ఎవరిని విమర్శించనని చెప్తున్నా కానీ, తను వ్యక్తిగతంగా విమర్శిస్తే తాను కూడా వాస్తవాలు చెప్పాల్సొస్తుందని బాలినేని హెచ్చరించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యుత్ ఒప్పందం అంశంలో తనకే సంబంధం లేదంటున్న ఆయన ఈ వ్యవహారంలో జగన్‌ని పరోక్షంగా టార్గెట్ చేయడం మొదలెట్టారు. జగన్‌కి బంధువైనటువంటి ఆయన వైసీపీలో ఇమడలేక బయటకొచ్చారు. అలాంటి ఆయన ఇప్పుడు తాను నోరు తెరిస్తే వైసీపీ నేతలు తట్టుకోలేరంటూ, తను గెలిస్తే నిజాలు చెప్పాల్సొస్తుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు.